పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, నిరాకరించినా కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. ఏంటి ఇక్కడ జనసేన స్ట్రాటజీ ఏంటి? అంటే జనసేన స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సార్. ఒకటి, జనసేన అనేది తన ఉనికిని మళ్ళీ ప్రదర్శించాలనుకుంటుంది. గ్రేటర్ హైదరాబాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొన్ని పాకెట్స్లోనైనా మన ప్రెజెన్స్ని చూపించుకోవాలి అన్నది రెండోది. మూడోది, అవునన్నా కాదనుకున్నా ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేనకి కొన్ని పాకెట్స్లో సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళు వైసీపీతో ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలతో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలకి అడ్వాంటేజ్గా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ సార్, ఇక్కడ ఇంకా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కానీ రేవంత్ రెడ్డి గెలుపుని ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు బలంగా కోరుకున్నారు, బలంగా పనిచేశారు, వాళ్ళు ఓటు షిఫ్ట్ అయింది. మరి దేన్ని ఏమనాలి? ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సభ పెట్టాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ కొట్టి ఇచ్చి సభ పెట్టించొచ్చు కదా. అవును, మరి ఏంటి ఎందుకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? అంటే ఇక్కడ అలా ఉండదు సార్. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి క్లోజ్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మా పవన్కి అనుమతి ఇవ్వనే అడిగేంత ఎమికబిలిటీ కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు అనుగుణంగా వాళ్ళ పాలసీ ఉంటుంది. రెండోది, ఇప్పుడు సమస్య ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఎవరు? బీజేపీ. గ్రేటర్ వరకు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేది కొంత స్ట్రెంగ్గా ఉంది, గట్టి పోటీ ఇచ్చే వాతావరణం ఉంది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీతో అలయన్స్గా ఉన్న జనసేన, టీడీపీకి హై ప్రెజెన్స్ ఇవ్వడానికి ఆయన ఎందుకు కోరుకుంటాడు రేవంత్ రెడ్డి? రెండోది, మన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన నేపథ్యంలో అందరు కూడా ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ సీఎం అన్నారు, గతంలో ఎన్టీఆర్ ఉద్దేశించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ ఆ వీడియోలు గట్రా ప్లే చేశారు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఏం చేస్తే మనకి అడ్వాంటేజ్, ఏం చేస్తే మనకి డిసడ్వాంటేజ్ అనేది ఆయన చతురత కొంత ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఆయన స్థానం కాపాడుకోవడం కూడా రేవంత్ రెడ్డికి ఇంపార్టెంటే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అందుకు మన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఆటోమేటిక్గా ఆయన ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయినా, వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజకీయంగా ఒక ఎన్టీఆర్ను విశ్వసించే వాళ్ళు, లేదంటే కొన్ని కమ్యూనిటీస్, లేదంటే ఆ సానుభూతి పరులు, టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళు రేపు గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా మనకు అండగా ఉంటారు, ఇది ఒక బిగ్ సిగ్నల్లా పోతుంది అనేది ఆయన ప్లాన్ చేశాడు. ఆ నేపథ్యంలో ఇక్కడ పవన్ సభ అనుమతి నిరాకరణ అనేది తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి, రెండోది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవ్వచ్చన్న ఒక గ్రౌండ్లో మాత్రమే ప్రభుత్వ పరంగా నిరాకరించారని నేను అనుకుంటున్నాను. కానీ దానికి వీళ్ళు వివాదం చేస్తుందానికి సంబంధం లేదు అంటున్నాను. రైట్. అండ్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 8 చోట్ల అనుకుంటా కదా. 32 అన్నారు, తర్వాత 8 స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసి ఈ కుకట్పల్లి ప్రేమ్ కుమార్ కి తప్ప మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా డిపాజిట్ దక్కలేదని. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ 21కి 21, అలాగే లోక్సభ స్థానాలు 2 గెలుచుకున్నారు. సో ఈ ఇంపాక్ట్ ఇప్పుడు అంటే 2023లో నథింగ్ జనసేన పార్టీ తెలంగాణలో. కానీ ఇప్పుడు 2024లో అక్కడ 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఈ పార్టీ అధినేత ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత ఆ ఇంపాక్ట్ వల్ల తెలంగాణలో ఏమన్నా బలపడే అవకాశాలు ఉంటాయా? అంటే ఆ ఇంపాక్ట్ వల్ల బలపడే అవకాశాలు కొన్నిసార్లు ఉండవు సార్. ఎందుకంటే ఒకవేళ అలాగే అనుకుంటే చంద్రబాబు నాయుడుకి స్కోప్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు సీరియస్గా వెళ్దాం అనుకున్నాడు. 2018 ఎన్నికల్లో కొంత పోటీ చేసిన వాతావరణం క్రియేట్ అయింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్ అలయన్స్తో చేశారు. అంటే రాను టీడీపీ గ్రాఫ్ ఇక్కడ తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఉన్న సెటిలర్స్ కానీ టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడున్న రాజకీయాల వైపు టిల్ట్ అయిపోయారు. అంటే ఇక్కడేం సమస్య లేదు, గవర్నమెంట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మారుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఎలా దక్కిందంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నుంచి రావటం అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్తోనే టీడీపీ సింపథైజర్స్ కొంత రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు. అది మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా మనకి కొంత రిఫ్లెక్ట్ అయింది. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఇక్కడ అధ్యక్షుడు ఉన్న బక్కన నరసింహులు ఒక ప్రకటన చేశారు అఫీషియల్గా. కానీ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నాం అన్నారు. అది పోటీ నుంచి తప్పుకోవడం అంటే అర్థం ఏంటి? దాన్ని కాంగ్రెస్కి ఒక రకంగా అడ్వాంటేజ్ చేయటమే కదా, ఓటు చేయకుండా. అదే వాతావరణం ఇప్పుడు. కానీ ఇప్పుడు జనసేన చేస్తున్న ఈ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ బలపడడానికి పవన్ ఒక ప్లేయర్గా వాడుతోంది అన్న ఒక అనుమానం కొంత కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ యాంగిల్ అది. ఇప్పుడు ఈ వివాదం నేపథ్యం వీళ్ళు మాట్లాడుతుంది వేరు,